హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రాగి రొట్టె ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మునగాకు, పచ్చిమిర్చి, సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయలను ఒక బౌల్లో వేసుకోండి. తర్వాత కప్పు రాగి పిండి, కప్పు గోధుమ పిండి, దానికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక చేతితో బాగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్టు కలపండి. తర్వాత దాంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ రొట్టెకి సరైన కన్సిస్టెన్సీలో వచ్చేలా కలపండి. బాగా ఎక్కువ ఒకేసారి వాటర్ యాడ్ చేయడం వల్ల లేదంటే పిండి లూజ్ అయ్యిద్ది, రొట్టె చేయడానికి రాదు. అందువల్ల దాన్ని సరైన కన్సిస్టెన్సీలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలపండి. పిండి ఆ కన్సిస్టెన్సీ వచ్చాక మూత పెట్టి ఒక 1 అవర్ బాగా నానండి. అప్పుడు మునగాకులో ఉన్న పోషకాలు రాగి రొట్టెలోకి వస్తాయి. తర్వాత ఒక కవర్లో కొంచెం నీళ్ళు వేసుకొని దానిపైన రాగి ముద్ద పెట్టుకొని చిన్నగా చేతితోటి బ్రష్ చేయండి. తర్వాత దాన్ని తీసి పెనం మీద వేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసి బాగా కాలనియండి. కాలిన తర్వాత వేరే సైడ్కి తిప్పుకొని కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని లిడ్ మళ్ళీ క్లోజ్ చేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత తెరిచి చూస్తే బాగా జొన్న రొట్టె బాగా కాలుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇందాక జొన్న రొట్టె అద్దడం అందరికీ రాదు కాబట్టి ఒక పేపర్ని 2 భాగాలుగా చించుకొని ఒక భాగం పైన జొన్న రొట్టె పెట్టి దాన్ని ఒక ప్లేట్ సహాయంతో రుద్దండి బాగా. అప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ అయ్యిద్ది పిండి. ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి జొన్న రొట్టె చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇదైతే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. చేతగాని వాళ్ళు ఎవరైనా ఈ ప్రాసెస్ని ఈజీగా చేయొచ్చు. తర్వాత దాన్ని నిదానంగా తీసి సైడ్స్ ఏదైనా కొంచెం మందంగా ఉంటే అద్దుకొని నిదానంగా తీసి పెనం పైన వేసుకొని కాల్చుకోవడం.